ల్యాండ్ ని 150 ఫీట్ 30-40 ఫీట్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా వాటర్ వచ్చినాయా మీ దగ్గర? ఎప్పుడు రాలేదు సార్. మేము వచ్చి గత 6 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళు ఆయన 60 ఇయర్స్ ఉంటాడు. ఆయన కూడా చెప్పిండు అమ్మా నేను కూడా ల్యాండ్ ఓనర్, ఆయన కూడా ల్యాండ్ ఓనరే. పర్లేదు కానీ మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. దీంట్లో ఇక్కడ కొంతమంది అంతేందుకమ్మా మన పర్వతాపురం లాస్ట్ 3 ఇయర్స్ క్రితం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయింది, మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏం కాలేదు. 100 కింద వచ్చినటువంటి వరద వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి కింద వచ్చిన వర్షం వచ్చినా ఇక్కడ మాకు ఎటువంటి ఎఫెక్ట్ కాదు. మా పెద్దలు కూడా చెప్పారన్నమాట. అప్పుడు ఆ వరద ఇదైనప్పుడు కూడా కింద నుంచి వెళ్ళిపోయింది. 21 లో వచ్చినప్పుడే మాకు డౌట్ ఉండే వస్తలేమని రాలేదు. సేఫ్ అన్నట్టే సేఫ్ ఇంకా నిండలేదు, సగం మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ లైన్ మొత్తం కంటిన్యూ ఉంది. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసీ ఉన్నది. చూసారు, మీరు కూడా చూసారు, మీడియా చూసారు. ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్ అని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు. వారు చెప్పిన గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, వాళ్ళు చూసిన విషయాలు. కానీ 70 ఏళ్ళు ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్లు పైకి దాకా రాలేదు, అక్కడ చేరిపోయేది. అంతకుముందు మొత్తం అటు పీజాది కూడా గతంలో 21లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదు. మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసి ఏదైతే ప్రక్షాళన చేసేది ఉందో, క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసేది ఇక్కడ మేము చూసి దాని మీద నించున్నాం. మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు, మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి, ఎలక్ట్రల్ లిస్టులో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్నా, ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి. మళ్ళీ లోన్స్ ఇచ్చారు, బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఎందుకు భయభ్రాంతం చేస్తున్నారు అది అర్థం కావట్లేదు. మీరు మూసి క్లీన్ చేయండి. ఈరోజు సాంకేతికమైనటువంటి ఒక ప్రగతి జరిగింది. రీటైనర్ వాల్తోని మీరు క్లీన్ చేసుకుని నది ప్రవాహాన్ని మీరు మార్చండి. గతంలో 600 కోట్లతోని కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. చెరువుల్లో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువులను రక్షించండి అని చెప్పి. అటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఏ ఎస్టీపీ ఏ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు. అవన్నీ కూడా క్లీన్ వాటర్ అంతా కూడా దీంట్లో మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ చేస్తారంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా మూసిలో పోతుంది. ఎవరు క్లీన్ చేస్తారు దీన్ని? మీరు అది ముందు ఆపండి. అది ఆపిన తర్వాత మీరు రీటైనర్ వాళ్ళు కట్టేయండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మూసి క్లీన్ చేయండి. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసం చేస్తున్నాం. మీ ఇళ్లలో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీల్లేదు. మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇంటి నుంచి నిర్వాసించడం వీల్లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సుభేషన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలా మంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారి ముందే మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసి క్లీన్ చేయాల్సిందే. మూసి పక్కన ఉన్నటువంటి ఒక 100లాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇదంతా కూడా మన నగరము, మన నగరాన్ని మనం కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రీటైనర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని
మీరందరూ కొరియా పోయొచ్చారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు ఎస్టీపీలు మీరు చేస్తారు అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి, దాని తర్వాత మూసి బఫర్ జోన్లు FTL మాట్లాడదాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి, దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.